హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ జియోగ్రఫీలో చాప్టర్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ పేరు క్లైమేట్, అంటే తెలుగులో వాతావరణం అని చెప్పేసి అర్థం. సో లాస్ట్ చాప్టర్లో మనం మన ఇండియా యొక్క ల్యాండ్ ఫామ్స్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇండియా యొక్క క్లైమేట్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ చెప్తాను నీకు. ఫస్ట్లీ వెదర్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, వెదర్ అంటే డే టు డే అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని చెప్పేదాన్నే వెదర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్లో టుడేస్ వెదర్ రిపోర్ట్ అని కొడితే మీకు ఇవాళ కంప్లీట్గా 24 hours వెదర్ రిపోర్ట్ అనేది మనకు వస్తుంది. లైక్ 2 o'clock ఎండ ఉంటుందా, లేకపోతే వర్షం ఎప్పుడు పడుతుంది, లేకపోతే క్లౌడీగా ఉందా. సో ఆ విధంగా చెప్పేదాన్ని వెదర్ అంటారనమాట. సో ఇలా ఒక పర్టిక్యులర్ ఏరియా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది కదా ఫ్రెండ్స్. సో మన ఇండియాలో ఒక 25-30 years యొక్క యావరేజ్ వెదర్ కండిషన్స్ తీసుకుంటే దాన్నే క్లైమేట్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అంటే సగటుగా ఒక పర్టిక్యులర్ ఏరియాలో వెదర్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళు బేస్ చేసుకొని ఒక 25 years యావరేజ్ తీస్తారు. దాన్నే మనం క్లైమేట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో చాలామంది మన ఫ్రెండ్స్ తప్పు చెప్తూ ఉంటారు, లైక్ అరే మీ దగ్గర ఇవాళ క్లైమేట్ ఎంత ఉంది అని చెప్పేసి చాలా అలా అడుగుతూ ఉంటారు కదా. సో క్లైమేట్ అను వెదర్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. బట్ ఈ రెండిటికి కామన్గా ఉన్నది మాత్రం సేమ్ అన్నమాట. అంటే ఈ వెదర్కి మరియు క్లైమేట్కి కావాల్సిన ఎలిమెంట్స్ అవి సేమ్ అన్నమాట రెండిటికి. సో ఒకసారి ఆ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ క్లైమేట్కి మరియు వెదర్కి కావాల్సిన ఎలిమెంట్స్ అంటే అవి జరగడానికి గల కారణాలు ఏంటివి అంటే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే వాతావరణ పీడనం, నెక్స్ట్ విండ్ అంటే గాలి, హ్యూమిడిటీ అంటే తేమ, మరియు ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం. సో ఈ రెండిటికి అంటే క్లైమేట్కి మరియు వెదర్కి కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రం రెండిటికి కామన్. అవే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 5. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లైమేట్ అనేది అంత సడన్గా వాళ్ళు చేంజ్ చేయలేరు అనమాట, ఎందుకంటే ఇది యావరేజ్ తీస్తారు కాబట్టి. బట్ మనం వెదర్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అనమాట. సో ఏమవుతుంది అంటే కొద్దిసేపు బాగా ఎండగా ఉంటుంది, సడన్గా వెదర్ అనేది కొంచెం క్లౌడీగా మారి వర్షం పడుతుంది, మళ్ళీ ఒక 5-10 minutesకి మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా వెదర్లో అనేది మనకి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే అటు ఇటుగా మారుతూ ఉంటాయి. సో అసలు మనకి మన ఇండియా యొక్క క్లైమేట్ కండిషన్ ఏంటి అనేది ఈ చాప్టర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన ఇండియాలో తీసుకున్నట్లయితే మనకి 4 seasons కింద డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. దానికన్నా ముందు అసలు ఈ సీజన్స్కి అంటే ఏవైతే ఋతువులు ఉన్నాయి కదా, ఆ ఋతువులకి అసలు మెయిన్ కారణం ఏంటో నేను ఒకసారి ఇమేజ్లో చూపిస్తా. సో ఫ్రెండ్స్, మీరు ఒక ఇమేజ్ చూడొచ్చు. ఇక్కడ సూర్యుడి చుట్టూ మన భూమి అనేది గుండ్రంగా రివాల్వ్ అవుతూ ఉందన్నమాట. సో ముందుగా రొటేషన్ అంటే ఏంటి అంటే మన భూమి దానంతటా అది ఒక చుట్టూ తిరిగితే దాన్ని రొటేషన్ అంటారు. సో రొటేషన్ వల్ల మనకి ఏం జరుగుతున్నాయంటే డేస్ అండ్ నైట్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే పగలు మరియు రేతిర్లు మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ ఏదైతే రెవల్యూషన్ ఉందో అంటే సూర్యుడి చుట్టూ ఇట్లా గుండ్రంగా తిరుగుతుందో దానివల్ల మనకి ఋతువులు అనేది జరగడం జరుగుతుంది, అంటే సీజన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం సూర్యుడికి ఆపోజిట్లో ఇప్పుడు సమ్మర్ సోల్స్టిస్ అని ఉంది, అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకుంటే వింటర్ సోల్స్టిస్ అని ఉంది. అండ్ సో ఇక్కడ మనకి సమ్మర్ సోల్స్టిస్ జరిగేటప్పుడు ఇటువైపు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇటు సైడ్ సూర్యుడు ఉంటాడు, అండ్ దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది చీకటిగా ఉంటుంది. చీకటి ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక డిఫరెంట్ సీజన్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఒక డిఫరెంట్ సీజన్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన ఎర్త్ అనేది ఒక్కొక్క పొజిషన్లో ఉన్నప్పుడు
మనకి ఒక్కొక్క సీజన్ అనేది వస్తూ ఉంటుంది. సో మన ఇండియాలో ఉన్న క్లైమేట్ని మనం మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అసలు మాన్సూన్ అంటే అర్థం ఏంటి అంటే అది ఒక అరబిక్ వర్డ్ ఫ్రెండ్స్. మాన్సూన్ అంటే మౌసిమ్ అని చెప్పేసి అర్థం అనమాట. సో దాన్నే మనం సీజన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సో మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే సీజనల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిఫరెంట్ సీజన్స్ ఉన్నాయి, అంటే ఏంటి, డిఫరెంట్ ఋతువులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ మనం ఏషియాలో మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో చూడొచ్చు అనమాట. అంటే ఏషియాలో మెయిన్గా సదర్న్ పార్ట్లో మరియు సౌత్ ఈస్టర్న్ పార్ట్లో ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ మనం చూసుకోవచ్చు. మనం ఓవరాల్గా ఈ సీజన్స్ని పక్కన పెట్టేసినట్లయితే మన కంట్రీలోనే మనకి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టెంపరేచర్ మరియు ప్రెసిపిటేషన్ తీసుకున్నట్లయితే, అంటే ఇందాక ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మనం రెండు కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ మనం సమ్మర్ సీజన్ తీసుకుందాం ఫ్రెండ్స్. సమ్మర్ అంటే ఎండాకాలం. సో ఎండాకాలంలో రాజస్థాన్ అంటే అక్కడ మనకి థార్ ఎడారి ఉంటుంది, థార్ డెజర్ట్ ఉంటుంది కదా. సో రాజస్థాన్లో మనకి 50 degrees సెల్సియస్ అనేది టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పహల్గామ్ అనే ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అక్కడ మాత్రం 20 degrees సెల్సియసే ఉందన్నమాట ఎండాకాలంలో. సో ఈ రెండింటికి మేజర్గా డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. బట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నట్లయితే అక్కడ మన హిమాలయాస్ ఉన్నాయి, బట్ రాజస్థాన్లో మెయిన్గా ఏంటంటే ఎడారి ఉందన్నమాట. సో ఈ విధంగా మన కంట్రీలోనే రీజనల్ వేరియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది కొంచెంగా అలా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే హిమాలయస్ అంటే ఆబ్వియస్గా అందరికీ తెలుసు చలిగా ఉంటుంది, అండ్ ఎడార్లు అంటే అందరికీ తెలుసు చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి. సో ఆ విధంగా మనకి క్లైమేట్ వేరియేషన్స్ అనేది రీజనల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు వింటర్ తీసుకుందాం, అంటే చలికాలం ఆర్ శీతాకాలం అని కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో వింటర్ని తీసుకున్నట్లయితే మనం డ్రాస్ అనే ఏరియా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి -45 degrees సెల్సియస్ వరకు కూడా ఈ క్లైమేట్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే తిరువనంతపురం అంటే కేరళ తీసుకున్నట్లయితే మనకి 22 degrees సెల్సియస్ అనేది మనకి ఉంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక వేరియేషన్ చూడండి మీరు, ఇక్కడికి అరౌండ్ 23 degrees సెల్సియస్ వేరియేషన్ అనేది రెండిట్లో కనిపిస్తుంది అనమాట. సో చలికాలం అంటే అంత మన కంట్రీ మొత్తం ఒకటే విధంగా ఉండదు. సో చలికాలం వచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాలయన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ బాగా చల్లగా ఉంటుంది. అండ్ వేరే రీజన్స్ తీసుకున్నట్లయితే కొంచెం సదర్న్ రీజన్స్ మెయిన్గా తీసుకున్నట్లయితే మనకి వెదర్ రిపోర్ట్ కానీ క్లైమేట్ కానీ కొంచెం యావరేజ్గా నార్మల్గానే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు డెజర్ట్ ఏరియా తీసుకున్నాం కదా ఇందాక రాజస్థాన్ని. సో అదే రాజస్థాన్లో మనం డే అండ్ నైట్ వేరియేషన్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేలో తీసుకున్నట్లయితే ఇందాక ఏం చెప్పుకున్నాం, 50 degrees సెల్సియస్ వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా. బట్ అదే రోజు నైట్ టైం తీసుకున్నట్లయితే 15 degrees సెల్సియస్ వరకు ఉంటుంది. మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎడారుల్లో మార్నింగ్ ఎంతైతే వేడి ఉంటుందో నైట్ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా చాలా చల్లగా ఉంటుందన్నమాట. బట్ అదే డే అండ్ నైట్ టెంపరేచర్స్ మనం వేరే దగ్గర కన్సిడర్ చేసుకున్నట్లయితే అంత వేరియేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న కేరళ తీసుకున్నా కానీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకున్నా కానీ మనకి వేరియేషన్ అనేది అంతగా కనిపించదు. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం. సో వర్షపాతం అనేది మన కంట్రీ మొత్తంలో వర్షం పడుతూ ఉంటుంది. బట్ మనం హిమాలయన్ రీజన్ తీసుకున్నట్లయితే అక్కడ మాత్రం మంచు పడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ వర్షపాతం కూడా ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం 400 centimeters ఆఫ్ వర్షపాతం మేఘాలయ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో నమోదైతే, లదాఖ్లో తీసుకున్నట్లయితే less than 10 centimeters అంటే 10 సెంటీమీటర్ల కన్నా
తక్కువ వర్షపాతం నమోదవుతుంది అన్నమాట. ఎక్కడ లదాఖ్ తీసుకున్నా కానీ, వెస్టర్న్ రాజస్థాన్ తీసుకున్నా కానీ. అంటే చూడండి, ఈ 10 సెంటీమీటర్స్ ఎక్కడ, 400 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఎక్కడ. సో మోస్ట్లీ మనకి జూన్ నుంచి సెప్టెంబర్ టైంలో ఈ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. బట్ తమిళనాడు తీసుకున్నట్లయితే మనకి కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో మనకి వర్షాలు అక్టోబర్ అండ్ నవంబర్లో పడుతూ ఉంటాయి. అంటే రీట్రీటింగ్ మాన్సూన్ అప్పుడు వర్షపాతం అనేది అక్కడ నమోదవుతూ ఉంటుంది. సో దాని గురించి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అంటే మన కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే మన ఈస్ట్ కోస్ట్ కానీ నార్త్ కోస్ట్ కానీ తీసుకున్నట్లయితే, సో ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో అవి టెంపరేచర్ కండిషన్స్లో లెస్ కాంట్రాస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది కదా, మెయిన్గా ఆ డిఫరెన్స్ అనేది ఎక్కువగా కనిపించదు అనమాట. సో మెయిన్గా ఈ సీజనల్ డిఫరెన్సెస్ ఎక్కువగా ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలోనే కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నట్లయితే, సో ఈ కోస్టల్ రీజన్ మరియు ఈ కోస్టల్ రీజన్ ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఎక్కువగా డిఫరెన్స్ అనేది కనిపించదు. బట్ ఇంటీరియర్ లోపల ఏదైతే ఉందో మన ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్, సో ఆ పార్ట్లో ఎక్కువగా డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం నార్దర్న్ ప్లేన్స్ తీసుకున్నట్లయితే, ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో మనం నార్దర్న్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఏదైతే బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా రీజన్స్ దగ్గర ఉన్న ప్లేన్స్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాస్లో మనం వర్షపాతంని కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే కొద్దీ అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈస్ట్లో ఎక్కువగా ఉంటుంది అండ్ ఇటు వచ్చే కొద్దీ వర్షపాతం అనేది తక్కువ నమోదవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ వేరియేషన్స్ వల్ల చాలామందికి లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్ తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ తీసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే క్లోత్స్ కానీ ఏదైనా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ రీజన్స్లో ఎక్కువగా వాళ్ళకి చేపలు కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్ లభిస్తూ ఉంటుంది. బట్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి వీళ్ళకి అంత ఎక్కువగా అనిపించదు. అండ్ అలాగే క్లోత్స్ తీసుకున్నట్లయితే మన హిమాలయన్ రీజన్స్లో ఉన్న వాళ్ళు బాగా థిక్గా ఉన్నవి వేసుకుంటూ ఉంటారు. బట్ నార్మల్ సదర్న్ స్టేట్స్ కానీ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ డిఫరెంట్గా చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఈ సీజనల్ డిఫరెన్సెస్ వల్ల మనకి వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియా యొక్క క్లైమేటిక్ కంట్రోల్స్ ఏంటో చూద్దాం. అంటే మన ఇండియాలో మనం ఏ ప్రాంతం తీసుకున్నా కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్కి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, ఓషన్ కరెంట్స్ అండ్ రిలీఫ్ ఫీచర్స్. సో వీటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ ఏంటంటే లాటిట్యూడ్స్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇది మన భూమి అయితే దీంట్లో మనకి లాటిట్యూడ్స్ ఉంటాయి మరియు లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో లాటిట్యూడ్స్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే, అంటే ఈ గీతలు ఏవైతే ఉన్నాయో వీటిని కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకు తెలుసు మధ్య గీత ఏదైతే ఉందో దాన్నే ఈక్వేటర్ అంటారు. పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది ఉంటుంది. సో ఈ లాటిట్యూడ్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సన్లైట్ పడింది అనుకోండి, సో ఈ ఈక్వటోరియల్ రీజన్ అంటే ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఆ ఏరియాస్లో ఎక్కువగా సన్లైట్ పడుతూ ఉంటుంది. అండ్ ఈ ఏరియాస్ అంటే పోలార్ రీజన్స్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి చాలా తక్కువగా ఇది సన్లైట్ ఆర్ సోలార్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో లాటిట్యూడ్ కూడా ఒక కారణం. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈక్వేటర్ అంటే మనకు తెలుసు భూమి ఈక్వేటర్ అంటే అది చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా సన్లైట్ అండ్ ఇటు వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతుంది అండ్ అలాగే ఇటు వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్. ఫ్రెండ్స్, ఆల్టిట్యూడ్ ఏంటి అంటే ఎత్తు అన్నమాట. మనందరికీ తెలుసు మనం భూమి మీద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మన అట్మాస్ఫియర్
చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ అలాగే టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది, అంటే ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అందుకే కొండల మీద నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్మర్ సీజన్ వచ్చినా కానీ వాళ్ళకి చల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన నార్మల్గా భూమి మీద నివసించే వాళ్ళు ఉంటారు కదా, అంటే లోయర్ ఏరియాస్ అండ్ అలాగే హిల్ ఏరియాస్లో నివసించే వాళ్ళకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎత్తు ప్రదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్మాస్ఫియర్ అనేది కొంచెం తక్కువ డెన్స్గా ఉండి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్, అంటే ఒత్తిడి మరియు గాలి యొక్క తీవ్రత గురించి మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి మేజర్గా ఈ రెండింటికి డిపెండ్ అయ్యే కారణాలు ఏది అంటే లాటిట్యూడ్ మరియు ఆల్టిట్యూడ్. సో ఆల్రెడీ లాటిట్యూడ్ మరియు ఆల్టిట్యూడ్ అంటే చెప్పుకున్నాం కదా, దీని గురించి ఇంకా డీటెయిల్గా మనకి చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం అక్కడ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, అంటే మనం సముద్రం నుంచి దూరం వెళ్ళే కొద్దీ మనకి వెదర్ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ని వాళ్ళు కాంటినెంటాలిటీ అంటారు. అంటే మనకి సమ్మర్ సీజన్స్ అంటే ఎండాకాలం వచ్చినప్పుడు బాగా వేడిగా ఉంటుంది, అండ్ అలాగే చలికాలం అంటే వింటర్ సీజన్ వచ్చినప్పుడు చాలా కోల్డ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ కరెంట్స్, అంటే సముద్ర ప్రవాహాల వల్ల కూడా మనకి క్లైమేట్ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోస్టల్ ఏరియాలో అంటే సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈ క్లైమేట్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే మెయిన్గా సముద్రం దగ్గర ఉండే గాలులు ఉంటాయి కదా, సో వాటి వల్ల వీటి యొక్క క్లైమేటిక్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాలో ఒకవేళ వెచ్చని కానీ చల్లని గాలులు కానీ అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా ఈధర్ వెచ్చగా ఉంటుంది లేకపోతే చల్లగా ఉంటుంది అనమాట ఆ ఆన్షోర్ విండ్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలీఫ్ ఫీచర్స్ ఫ్రెండ్స్. సో రిలీఫ్ ఫీచర్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ డిటర్మినింగ్ క్లైమేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఇటు సైడ్ నుంచి బాగా చల్లని గాలులు వస్తూ ఉన్నాయి. మనకి ఈ మౌంటైన్ అనేది ఒక బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది, అంటే మనకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఈ చల్లగాలుల నుంచి. సో ఏవైతే చల్లగాలులు కానీ వేడి గాలులు కానీ వస్తున్నాయో అవి ఈ పర్వతాలు ఆపేస్తుంటాయి కాబట్టి ఈ ఏరియాలో మనం సురక్షితంగా నివసించవచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటి గురించే కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారనమాట ఒక్కొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం లాటిట్యూడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని కొంచెం డీటెయిల్గా కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు. సో ఇది మన ఎర్త్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇది ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ఏరియానే మనం టారిడ్ జోన్ అని పిలుస్తూ ఉంటాం, ఆర్ ఈ ఏరియానే మనం ట్రాపికల్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట, ట్రాపికల్ రీజన్. ఓకే, నెక్స్ట్ ఈ ఏరియాని టెంపరేట్ జోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, TEMP. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియానే ఫ్రిజిడ్ జోన్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే టారిడ్ జోన్ తీసుకున్నట్లయితే మనకి కొంచెం వేడిగా ఉంటుంది, టెంపరేట్ జోన్ తీసుకుంటే కొంచెం మోడరేట్గా ఉంటుంది క్లైమేట్ అనేది, అండ్ ఫ్రిజిడ్ జోన్ తీసుకున్నట్లయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట, ఫ్రీజింగ్ కోల్డ్. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం, సూర్యుడు ఈక్వేటర్ మీద అంటే ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ ఏరియాస్లో ఎక్కువగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి, దానివల్ల ఈ ఏరియాస్ ఎక్కువగా వేడిగా ఉంటాయి. టెంపరేట్ జోన్ వచ్చేసరికి కొంచెం మోడరేట్గా ఉంటాయి అన్నమాట. సో వీటికి మరీ అంత వేడిగా ఉండవు కానీ మోడరేట్గా ఉంటాయి. అండ్ ఫ్రిజిడ్ జోన్లో ఇక్కడ సన్లైట్ అనేది ఎక్కువగా ఉండదు,
6 మంత్స్ సన్లైట్ ఉంటే 6 మంత్స్ నార్మల్గా ఉంటుంది, లైక్ ఫ్రీజింగ్గా ఉంటుంది. సో ఈ ఏరియాస్ జనరల్గా మంచు అంటే చాలా -°C ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మన ఇండియా యొక్క పొజిషన్ మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఈక్వల్గా డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది మన భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, దాన్ని సగం చేస్తూ ఉంటుంది అనమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మనం ట్రాపికల్ క్లైమేట్ని మనం చూస్తున్నాం. అలాగే సబ్ ట్రాపికల్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సబ్ ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మనం టారిడ్ జోన్ యొక్క క్లైమేట్ మరియు టెంపరేట్ జోన్ యొక్క క్లైమేట్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మన ఇండియా యొక్క పొజిషన్ ఆ విధంగా ఉంది కాబట్టి. సో మెయిన్గా ఈ లాటిట్యూడ్స్ వల్ల మన క్లైమేట్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అందుకే మనం నార్త్ ఇండియా కన్సిడర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం క్లైమేట్ అనేది నార్మల్ మోడరేట్గా ఉంటుంది కంపేర్ టు సౌత్ ఇండియా. సౌత్ ఇండియా ఎందుకు అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మనది టారిడ్ జోన్లో ఉంది కాబట్టి కొంచెం మనకి ఎండ కానీ ఏదన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. మౌంటైన్స్ కనుక తీసుకున్నట్లయితే మనం సగటుగా 6,000 మీటర్లు మనకి ఎత్తుగా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే నది సముద్ర తీర ప్రాంతాలని కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇండియాలో ఆల్మోస్ట్ మనం 7516.6 కిలోమీటర్స్ మనకి కోస్టల్ ఏరియానే ఉంది. అండ్ దాని యొక్క ఎలివేషన్ చూసుకున్నా 30 మీటర్లు ఉంటుందన్నమాట. సో మన ఏషియా ఖండం నుంచి ఏదైతే చల్ల గాలులు వస్తూ ఉన్నాయో మన హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, సో అవి మన అందరికీ తెలుసు నార్త్ సైడ్లో ఉంటాయి కాబట్టి అవి మన భారతదేశానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట చల్లగాలుల నుంచి. సో దీనివల్ల మన సెంట్రల్ ఏషియా ఏదైతే మనకి ఏషియా ఖండం ఉందో మౌంటైన్స్ హిమాలయ పర్వతాలకి అవతల వైపు ఉన్న ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. అండ్ అలాగే మన హిమాలయాలు మనల్ని ఆ చల్లగాలిని ఆపేస్తున్నాయి కాబట్టి మనకి కొంచెం అంటే మైల్డర్ వింటర్స్ అని చెప్పుకోవచ్చు, అంటే నార్మల్ చలికాలం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఆల్టిట్యూడ్ అనేది యాక్ట్ చేస్తూ ఉందన్నమాట మన ఇండియాకి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ అండ్ విండ్స్. ఏదైతే మనకి ఒత్తిడి మరియు గాలులు ఉన్నాయో దానికి యొక్క కారణాలు చూద్దాము. సో మన క్లైమేట్ని మన ఇండియాలో క్లైమేట్ మరియు వెదర్ కండిషన్స్ ఏదైతే మనం ఫస్ట్ డెఫినేషన్స్ చూసుకున్నాం కదా, సో వాటికి కారణాలు ప్రెజర్ అండ్ విండ్స్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అండ్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్. సో ఈ 3 కారణాల్లో వన్ ఆఫ్ ద కారణం ప్రెజర్ అండ్ విండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది.